యాకోబు పత్రిక 1వ అధ్యాయము చదవకండిలే, రాసుకోండి. 21వ వచనం నుండి 27 వచనం చివరి అదే ఉంటుంది. వచనాల మధ్య భాగంలో వాక్యాన్ని అద్దంతో పోల్చాడు. వాక్యాన్ని దేంతో పోల్చాడు? అద్దంతో పోల్చాడు. మీకు బాగా తెలిసిన రెఫరెన్స్ కదా, చాలాసార్లు విని ఉంటారు. కాబట్టి ఇప్పుడు అద్దం దగ్గరికి మనం వెళ్ళినా, అద్దాన్ని మన ముందుకు తెచ్చుకున్నా, దగ్గరికి మనం వెళ్ళినా, అద్దాన్ని మన దగ్గరికి తెచ్చుకున్నా స్థానం మారొచ్చేమో కానీ అద్దానికి మన రూపాన్ని ఉన్నట్టుగానే చూపిస్తుంది. అద్దానికి ఉన్న స్వభావం ఏంటి? దాని స్థానం మారొచ్చు, దాని రూపం ఒకవేళ పెద్ద సైజు ఉండొచ్చు, చిన్న సైజు ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు. కానీ అద్దానికి, దర్పణానికి ఉన్న స్వభావం ఏంటంటే నువ్వెలా ఉంటే అదే చూపిస్తుంది. నీలో ఏదుంటే, నీ శరీరంలో నీ పై రూపంలో ఏదుంటే అదే చూపిస్తుంది, నీలో లేనిది చూపించదు. అది అద్దానికి ఉన్న స్వభావం. ఇప్పుడు వాక్యాన్ని అద్దంతో పోల్చాడు కాబట్టి వాక్యానికి ఉన్న స్వభావం ఏంటంటే మన అంతరంగం ఎలాగుందో ఉన్నట్టు చూపించే అర్థమే చెప్పండి వాక్యం అని ఉందా బైబిల్లో? అలాగనే ఉంది. ఎన్నోసార్లు చదువుకున్నాం మనం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చూడండి ఒక్కసారి, 12వ వచనం. ఎందుకనగా ఏంటది? ఇప్పుడే చెప్పాను ఏంటది? అద్దం. అద్దము సజీవమైంది, బలము గలది, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణము, ఆత్మను, కీళ్లను ఎక్కడికెక్కడ ఏమేమి చూపిస్తుందంట? బాగా వినాలి. మన అద్దము, శరీర సంబంధమైన అద్దం మన పై రూపాన్ని చూపిస్తుంది. కానీ ఈ ఆత్మ సంబంధమైన వాక్యము అని అద్దం అంట మన మూలుగులు, మన ప్రాణము, మన కీళ్ళు, ఇంకా విభజించునంత మట్టుకు దూరుచు అమ్మా మన హృదయం లోపలికి వెళ్ళి అందులో ఉన్న తలంపుల్ని, అందులో ఉన్న ఆలోచనల్ని బయట పెడుతుంది. అది వాక్యానికి ఉన్న గొప్పతనం. మీరేమనుకుంటారంటే పాస్టర్ గారికి నా గుట్టి ఎలా తెలిసింది, పాస్టర్ గారికి మా ఇంట్లో సంగతులు ఎలా తెలిసాయి? పాస్టర్ గారికి ఏం తెలియవు, కానీ వాక్యానికి అనగా ఈ అద్దానికి మీ అంతరంగము, మీ సమస్తము తెలుసు. పాస్టర్ గారు వాక్యానికి వాయిస్ ఇస్తాడు, అప్పుడు మీ పరిస్థితులు అద్దంలో కనపడతాయి అంతే తప్ప పాస్టర్ గారికి ఏమీ తెలీదు. కొంతమంది తెలియక పాపం పాస్టర్ల మీద కక్షలు పెంచుకునే విశ్వాసం లేకపోలేదు. కాబట్టి ప్రియులరా, ఇక్కడ ఎవరు నిలబడి వాక్యం చెప్తున్నా కూడా గుర్తుపెట్టుకోండి, ఒకరిని టార్గెట్ చేసి చెప్పరు. ఒకవేళ టార్గెట్గా మీకు అనిపించింది అనుకోండి, ఈ అద్దం ముందు నీ అంతరంగం తేలిపోయింది. అప్పుడు మనం ఏం చేయాలంటే, నీ అంతరంగంలో ఏముందో వాక్యం చెప్తుంది కాబట్టి, నాకు తెలియదు కాబట్టి, వీళ్ళెవరికి తెలియదు కాబట్టి, రహస్యమందున్న నీ సమస్తాన్ని బయటపెట్టింది కాబట్టి రహస్యంగాని దేవుడికి చెప్పు, మాకు చెప్పక్కర్లేదు. దేవా, నా లోటుపాట్లన్నీ బయట పెట్టావయ్యా, నన్ను క్షమించు. ఈ లోటుపాట్ల కోసమే కదా సిలువ త్యాగం చేశావు. కాబట్టి మరల నేను నా క్రియల చేత సిలువకు కొట్టను. ఈ సిలువ ధ్యానాల్లో మనం చేయవలసిన పనిదే. ప్రతి దినము పశ్చాత్తాపమే, ప్రతి దినము ప్రక్షాళనే, ప్రతి దినము మనల్ని మనం కడుక్కోవడమే, ఉదుక్కోవటమే, శుద్ధి చేసుకోవటమే, దిద్దుకోవటమే. కాబట్టి ప్రతిరోజు వాక్యం ఏం చేస్తుంది? మనల్ని, మన అంతరంగ స్వభావాన్ని బయట పెడుతూ ఉంటుంది. మనం ఏం చేయాలి? మనం సరి చేసుకోవాలి. అర్థమవుతుందా? మనం ఏం చేయాలి? కాటుకు పెట్టుకున్నారు అద్దం ముందుకెళ్ళి కదా, ఈ రెప్పలు అంచులంటే పెట్టుకుంటారు. ఒకవేళ రెప్ప కింద అంతా పామేసినట్టు అయిపోయింది అనుకోండి, ఏం చేస్తాం? అలాగే వెళ్తామా ఫంక్షన్కి? వెళ్ళం. ఏ కర్చీపో ఏ క్లాత్ తీసుకొని ఏం చేస్తాం? శుభ్రంగా ఆ రోజు వాటర్ ఏదో తడి రాసేసి దాన్ని తుడుచుకుంటాం, సరి చేసుకుంటాం, లేకపోతే చూడడానికి బాగోదు. అలాగే అంతరంగాన్ని చూపించే అర్థం వాక్యం కాబట్టి ఏమండి,
బ్రతుకులో బాగోదు, అది దేవుడు చూడటానికి బాగోదు. సరిచేసుకుంటే మనకు మంచిది, అందంగా ఉంటుంది. మన అందం బయట అందం ఎలాగుంటుందో అలాగే సరిచేసుకుంటే మన బ్రతుకు కూడా ఎలా ఉంటుంది చెప్పండి? అందంగా ఉంటుంది కదా. రైట్. అలా మీరు అందంగా, వరుడు రాబోతున్నాడు, సంఘం వధువు కాబట్టి ఆయన వచ్చేలోపు అందంగా తీర్చిదిద్దబడాలనే ఈ మాటలు చెప్తా ఉన్నాం. ఇప్పుడు వాక్యంలోకి వెళదాం. ఇంతవరకు నేను ఉపోద్ఘాతం, పరిచయమే చెప్పాను. వాక్యానికి ఉన్న స్వభావం ఏంటో చెప్పాను. జాగ్రత్తగా విందాం. ఇక మత్తయి సువార్త 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. ఈరోజు వాట్సాప్ ఎంతమంది చూశారమ్మా? మన అంశం ఏంటి? కుష్ఠరోగి ప్రార్థన. ఇలా ప్రతిరోజు నేను ప్రతిరోజు కూడా మీకు అంశాలు వస్తూనే ఉంటాయి. మీరు ఇంటి దగ్గరే టైటిల్ రాసుకొని రావచ్చు. ఇక అర్థమైందా? రైట్. బాగా సిద్ధపడండి ప్రార్థన పూర్వకంగా. నేను కూడా సిద్ధపడేలాగా దేవుడు నాకు సమయం ఇచ్చేలాగిన ప్రార్థించండి. చదవండి మొదటి 2 వచనాలు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి 8 మొదటి వచనం 2 వచనం మన్నించండి. మత్తయి సువార్త 8 అమ్మా, 10 చెప్పాను అనుకుంటాను కదా. 8వ అధ్యాయము మొదటి 2 వచనాలమ్మా. మళ్ళీ చెప్తున్నాను, 8వ అధ్యాయం మత్తయి సువార్త మొదటి 2 వచనం చదవండి. ఆయన అంటే ఎవరైనా? యేసు ప్రభు కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జన సమూహములో ఆయనను వెంబడించిరి. ఇదిగో కుష్ఠరోగి, పర్లేదమ్మా, వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవలెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ మరి నువ్వు శుద్ధుడయ్యావు, నిన్ను జనాల్లో చేర్చుకోవాలంటే ఒకటి గనపరుచుకోవాలి. అప్పట్లో ఆడే డాక్టర్, యాజకుడు. కాబట్టి నువ్వేం చేయాలంటే వెళ్ళి మోషే నియమించిన ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా యాజకునికి కనబరుచుకొని నీ దేహాన్ని, ఈ కుష్ఠరోగం పోయిందని మోషే నియమించిన ధర్మశాస్త్ర ప్రకారంగా ఇవ్వవలసిన కృతజ్ఞత కానుకేది ఇచ్చి, ఏమండి, నువ్వు మరలా జనజీవన స్రవంతిలో కలిసిపోవచ్చు అన్నాడు. ఈ వాక్య భాగాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇప్పుడు ఆయన కొండ దిగి వచ్చి అంటే, కొండ మీద అనేక పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాల్లో ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలు ఆయన వెంట వస్తూ ఉన్నారు. కేవలం శిష్యులే కాదు, అనేకులు, బహుజన సమూహం అనే పదప్రయోగం 1వ వచనంలో మనం చూసాం. అంటే జనసంచారం ఉన్న చోట వీడు లేడు. వినాలి. కొండ మీద జనం ఉన్నారు, పట్టణాలు ఉన్నాయి. యేసు ప్రభు ఆ జన సమూహంతోనే ఉన్నాడు. ఆయన వస్తుంటే ఆయన ద్వారా మేలులు పొందుకునే వాళ్ళు, ఆయన వెంబడించే వాళ్ళు అనేకులు కనబడుతున్నారు. కానీ కొండ కింద ఉన్నాడు. ఎక్కడున్నాడు అంటే ఊరి వెలుపట ఉన్నాడు. కుష్ఠరోగి ఎక్కడ ఉన్నాడు చెప్పండి? ఊరి వెలుపట ఉన్నాడు. ఎందుకున్నాడు? దీని గురించి కూడా మరి మతోన్మాదులు, దేవుడు అంటే పట్టణుళ్ళు ఏమంటున్నారు తెలుసా? మీ దేవుడు ప్రేమమయుడు అంటున్నారు, స్వస్థపరిచే దేవుడు అంటున్నారు కదా, పరమ వైద్యుడు అంటున్నారు. కానీ కుష్ఠరోగులు అంటే మీ దేవుడు పడదో. వాళ్ళని బైబిల్లో అపవిత్రులని రాశారు, అప్రాచ్యపేదవులని రాశారు. మరి ఇక్కడ పక్షపాతం కనబడుతుంది కదండి అని మన బైబిల్లో రెఫరెన్సులు చూపించే వాళ్ళు మనకు బుద్ధి చెప్తున్నారు మళ్ళీ. మరి ఏం చేద్దాం మనం? ఇప్పుడు వీడు ఊరు వెలుపులు ఉన్నాడంటే కారణం ఏంటి? పాత నిబంధనలో కుష్ఠరోగం వస్తే వాడిని ఏం చేసేవాళ్ళు? అపవిత్రుడని ఊరు వెలుపట పెట్టేసేవాళ్ళు. ఇప్పటికీ కూడా రామచంద్రపురంలో సపరేట్గా ఒక కాలనీ ఉంటుంది. ఆ కాలనీ పేరే కుష్ఠరోగుల కాలనీ. తెలుసా మీకు? లెపర్స్ కాలనీ అంటారు దాన్ని. నేను తెలుగులో చెప్పాను కదా. కాబట్టి వాళ్ళు వెలివేయబడిన వారు.
మరి అలా వెలివేసింది ఎవరు? వెలేసింది ఎవరండి? యాజకులు, అప్పుడున్న ఇశ్రాయేలీలు. వాళ్ళని వెలేయమని చెప్పింది ఎవరు? దేవుడు. వాళ్ళని అపవిత్రులు అని చెప్పింది ఎవరు? అసలు వీళ్ళకి తెలియదు వాళ్ళు అపవిత్రులని ఎవరో ఒకరు చెప్పకపోతే. ఎవరు చెప్పారు? దేవుడు. అంటే దేవుడికి కుష్ఠరోగులు అంటే పడదో, నచ్చదో, ఇష్టం ఉండదో, అసహ్యం. ఇప్పుడు దాన్ని నేను వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు నిజంగా పక్షపాతి కాదు. దేవుడు ఎవరిని ద్వేషించేవాడు కాదు. దేవుడికి ప్రేమ లేకుండా పోలేదు. చాలా ప్రేమ కలిగిన వాడు. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు ఈ మెసేజ్ విన్న తర్వాత మీకు కళ్ళు తెరవబడతాయి. అసలు ఈ సందర్భం పాత నిబంధనలో ఎక్కడుంది? కుష్ఠరోగుల గురించి ఏమని వ్రాయబడిందో ఒకసారి మనం వెళ్దాం, చరిత్రలోకి వెళదాం. లేవ్యకాండం 13వ అధ్యాయం అందరూ ఓపెన్ చేద్దామండి. మళ్ళీ వద్దాం ఎక్కడికి, దయచేసి అందరూ ఓపెన్ చేయండి. లేవ్యకాండం 13వ అధ్యాయం. అమ్మా అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. రాసుకోగలిగిన బిడ్డలు రాసుకోండి, జాగ్రత్త రాసుకోండి. అమ్మా 9వ వచనం నుండి నేను చదువుతాను, జాగ్రత్తగా వినాలి. కుష్టు పొడ యొక్కనికి కలిగిన ఎడల, కుష్ఠరోగం గురించేనా రాయబడింది. కుష్టుకు ప్రారంభం ఏంటో చెప్తున్నాడు బైబిల్. ఒక చిన్న పొడ మచ్చలాగా స్టార్ట్ అవుతుంది అంటది. ఏమ్మా చూడండి, కొంతమందికి శోభి ఉంటుంది. శోభి చిన్న చిన్న చెమటకాయలు అంటారు మీరు, అలా స్టార్ట్ అవుతుంది. కానీ జాయిగా అది ఏమవుతుందో తెలుసా? అలాగ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది, పాగుతూ ఉంటుంది. అదేం మనిషిని చంపేదు. శరీరంలో కొంత తెల్లగా కనపడుతుంది కానీ లైట్గా అదేం మనిషిని చంపేదు. సో అలాగే ఈ కుష్టుకు కూడా ప్రారంభం ఏం చెప్తున్నాడంటే చిన్న సోడి గింజలాగా స్టార్ట్ అవుతుందంట మచ్చ. దాని గురించి మాట్లాడుతూ, ఒకవేళ పొడలాంటి మచ్చ కలిగిన ఎడల అతన్ని యాజకుడి దగ్గరికి తీసుకురావాలట. ఇప్పుడు ఎవరు చెక్ చేయాలి? ఇది పొడ, శోభ, బొల్లి మచ్చలు కూడా ఇలాగే స్టార్ట్ అవుతాయి. బొల్లి కూడా ఎలా స్టార్ట్ అవుతుంది? ఇలా చిన్న మచ్చలాగే ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఒళ్ళంతా పాకిపోద్ది క్షణాల్లోనండి. అంతా కూడా తక్కువ రోజుల్లోనే. మేము ఒకసారి అన్నవరం సువార్తకు వెళితే ఆ అన్నవరం దగ్గర ఉన్న ప్రాజెక్ట్ ఉంది కదా, కాలువ పక్కన కాలనీ ఉంది. ఆ కాలనీలో సువార్త చెప్పడానికి వెళితే ఒక ఆయన బయటకు వచ్చాడు. తమ్ముడు శ్రీను నా వెనకాలే ఉన్నాడు. నేను అనుకున్నాను ఈయన ఏ లండన్ ఆయనో ఏ అమెరికా ఆయన అనుకున్నా. వచ్చే బయటకు వచ్చి అయ్యగారు వందనాలంటే తెలుగుడే. అప్పుడు ఆయన చెప్తున్నాడు సాక్ష్యం, అయ్యా నెలల్లోనే నేను మారిపోయానయ్యా. పొడ ఏం చేసిందంట? బొళ్ళు ఏం చేసిందట? నెలల్లోనే ఏం చేసిందంట? మనిషి అంతా పాకేసింది. అందుకనే బొళ్ళి కూడా చిన్న చిన్న మచ్చలతోనే ప్రారంభమవుతుంది, కానీ అది ఒళ్ళంతా పాకుద్ది. అది కూడా సమస్య కాదంట. బాగా వినాలి. శోభి సమస్య కాదు, బొల్లి సమస్య కాదు. కానీ సమస్య ఏంటనే చెప్పడానికి ఇవన్నీ వివరంగా రాస్తున్నాడు దేవుడు. బాగా వినాలి మీరు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తామండి. కార్పొరేట్ హాస్పిటల్ కానివ్వండి, గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి, కొన్ని సూచనలు, సలహాలు, జాగ్రత్తలు అవి బోర్డులు పెడతా ఉంటారు పాయింట్స్ వైజ్గా రాసి. ముఖ్యంగా హెచ్ఐవి గురించి రాసినప్పుడు హెచ్ఐవి పేషెంట్లని మనం ప్రేమించాలి అని అంటారు. వారిని మనం ద్వేషించకూడదు, వాళ్ళని మనం వెలివేయకూడదు. మరి దానికి తగిన జాగ్రత్తలు మనతోనే ఉంచుకోవాలి, కానీ వాళ్ళ విషయమై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జాగ్రత్తలు రాస్తారు. ఎందుకంటే మనిషి మంచిదే, కానీ తనలో ఉన్న రోగం మంచిది కాదు. మనిషి మంచిదేనని చెప్పేసి ఆవిడకి వేసిన అదే ఇంజక్షన్తో మనం వేయించుకుంటామా? వేయించుకోం. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే రోగాన్ని బట్టి తగు జాగ్రత్తలు తీసుకో, అలాగని మనిషిని ద్వేషించుకో. అంతేనా చెప్తారు డాక్టర్లు? నీకే ఇంత ప్రేమ ఉంటే మనిషిగా సాటి మనిషి పైన మరి దేవుడికి అసలు ప్రేమ లేదా? కాబట్టి ఆ రోగము స్థాయి, రోగము ప్రభావము ఎంత ప్రభావవంతమైందో తెలిసినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మధ్య 3 సంవత్సరాల పాటు ఏకి పాకం పట్టేసింది. ఏంటది? అది కరోనాకు అసలు కరుణే లేదు. చాలామందిని తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేసాం మనం?
క్వారంటైన్లో పెట్టేశాం. అంటే క్వారంటైన్ అంటే ఊరి మధ్యలో ఉంటుందా? మాట్లాడండి అమ్మా. పోనీ హాస్పిటల్ ఏమన్నా నడుబుడ్ని ఏమన్నా పెడతారా? దాన్ని కూడా ఎక్కడో మార్చురీ అన్నట్టుగా చివరనే పడేస్తారు. ఆ వార్డే సపరేటు. అందరు పేషెంట్లకి ట్రీట్మెంట్ ఇచ్చే చోట ఖచ్చితంగా ఈ కరోనా పేషెంట్లు మాత్రం పెట్టరు. అంటే ఇప్పుడు డాక్టర్లకు వాళ్ళంటే ఇష్టం లేదా? ఏమ్మా, వ్యాధి ప్రభావాన్ని బట్టి మనిషిని దూరం పెట్టారా, లేకపోతే మనిషి మీద ద్వేషాన్ని బట్టి మనిషిని దూరం పెట్టారా? ఆ వ్యాధికి ఇతరులకు ప్రాకే స్వభావం ఉంది. ఆ వ్యాధి ఇతరులకు సోకే స్వభావం ఉంది, ఇతరులకు అంటుకునే స్వభావం. అందుకనే అన్నారు కదా, ఎంతంట డిస్టెన్స్ ఎంతంట? ఏమండి, అంత దూరం ఉండాలంటే. ఎందుకని దూరం ఎందుకు? నువ్వు తుమ్మినా తగులుకుంటుందంట, అది దగ్గిన తగులుకుంటుందట. ఇంకా తగులుకుంటే కష్టమే, బతుకుతామో సత్తామో ఎవరికి తెలియదు. ఇప్పుడు ద్వేషిస్తున్నట్ట లేదండి, జాగ్రత్త పడుతున్నట్టు జాగ్రత్త పడమని చెప్పినట్టు. అలాగే దేవుడు ఏమి రాయించాడో చూడండి దయచేసి బైబిల్లో. అందుకని జాగ్రత్తగా చూడమంటాను బైబిల్. ముందు ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తానంటే, నేనేదో 100 రెఫరెన్సులు చెప్పేశాను, గంటన్నర ప్రసంగం చేశాను. ఇది చూడకండి. నేను ఒక్క మాట చెప్పినా అది మీ జీవితానికి అర్థమైతే, దానివల్ల మీరు దిద్దబడితే నాకు అదే మేలు, మీకు కూడా అదే మేలు. కాబట్టి వాక్యాన్ని బాగా అర్థం చేయించడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. రండి దయచేసి. ఇప్పుడు ముందు భూ సంబంధమైనవి చెప్తున్నాను. సమాజంలో ఒక వైద్య రంగానికి సంబంధించిన వాళ్ళు ఒక వ్యక్తిని సపరేట్గా ఉంచుతున్నారంటే వాడి మీద ద్వేషం కాదు. సపరేట్గా ఉంచడానికి ఈ పేషెంట్ ఏమన్నా డాక్టర్ సొమ్ము తిన్నాడా, డాక్టర్కి అన్యాయం చేశాడా? ఏమండి, అది ఏమీ లేదు కదా, వాళ్ళు బంధువులు కాదు, చుట్టాలు కాదు. మరి సపరేట్గా ఎందుకు ఉంచుతున్నారంటే వాడి మీద ద్వేషం అనకూడదు. వాడికున్న రోగపు ప్రభావం అంత గొప్పది, అది తనతోనే బాదు, దానికి అంటుకునే స్వభావం ఉందని దూరంగా పెడతారు అంతే తప్ప అతని మీద ద్వేషం కాదు. ఇప్పుడు ఈ కుష్టు గురించి మనం మాట్లాడుతుంటే, ఒకవేళ ఏదైనా చిన్న పొడలాగా స్టార్ట్ అయితే అది దేనికి సంబంధించిందో వెళ్ళి అప్పట్లో డాక్టర్ లాగా ఎవరు వాళ్ళు యాజకుడికి చూపించుకో. ఇది శోభికి సంబంధించిందా, గజ్జికి సంబంధించిందా, తామరకు సంబంధించిందా? అవి కూడా అలాగే స్టార్ట్ అవుతాయి కదా. లేదంటే బొల్లికు సంబంధించిందా, లేదంటే కుష్టుకు సంబంధించిందా? ఎందుకైనా మంచిదే, చెక్ చేసుకో అని చెప్పి వ్రాయించాడండి. రాయించి ఏమంటున్నాడో చూడండి దయచేసి 10వ వచనం. యాజకుడు ఆ మచ్చ వచ్చిన వాడిని చూస్తే, ఒకవేళ తెల్లని వాపు చర్మమందు కనబడిన ఎడలా, ఏమంటే ఒకవేళ వాపులాగా, స్వెల్లింగ్ అంటారు కదా, చిన్న ఒకవేళ కాయలాగా, వాపులాగా, చెమటకాయలాగా పైకి, అంటే చర్మానికి పైకి, వాపు అంటే ఉన్న చర్మానికంటే పైకి వచ్చేదాన్ని ఏమంటాం? ఆ వాపు అలాగ పైకి ఉబ్బినట్లుగా ఒకవేళ గుల్లలాగా కనబడితే ఏమంటున్నాడు చదువుదామండి. ఒకవేళ ఆ పొడ లేదా ఆ గుళ్ళ లాంటిది కేవలం గుల్లలాగే ఉండకుండా అక్కడున్న ఎంట్రుకలను కూడా తెల్లబారేలాగా చేస్తే, వింటున్నారా? ఎంట్రుకలు కూడా తెల్లబారేలాగా చేస్తే, చదువమ్మా. ఒకవేళ ఆ వాపులో ఆ గుళ్ళొచ్చిన చోట పచ్చి మాంసము కనబడిన ఎడల, అది వాని దేహ చర్మమందు పాతదైన కృష్టము గనుక యాజకుడు వాడు అపవిత్రుడని నియమించాలి. అంటే పాతదే మళ్ళీ ఏమైంది? రిపీట్ అయింది. కాబట్టి కుష్టు రోగము అని కన్ఫర్మ్ అయితే వాడిని ఏమని ఎంచవలెను? వాడిని ఎంచాలా, రోగాన్ని ఎంచాలా? అమ్మా, చివరికి అర్థమైందిలేండి బాగా. అపవిత్రుడని ఎంచవలెను. చదవండి, చదువుదాం. వానిని కడగా ఉంచకూడదు. కంటిన్యూ చేద్దాం. వాడు అపవిత్రుడు. కృష్టము చర్మమందు విస్తారముగా పుట్టినప్పుడు యాజకుడు చూసినంత వరకు ఆ పొడగలవాన్ని తల మొదలుకొని పాదాల వరకు కుష్ఠరోగము వాడి చర్మమంతయు వ్యాపించిన ఎడల, ఒకవేళ శరీరం అంతా కుష్టు వస్తే 13 వచ్చిన యాజకుడు వాడిని మొత్తానికి దేహం అంతా కూడా పరీక్షించాలట. చూసి
ఆ కుష్ఠము వాని దేహమంతటా వ్యాపించిన ఎడల ఆ పొడగల వాళ్ళు పవిత్రుడని ఎందుకు అలాగా? అదేంటండి కుష్ఠం అంటున్నాడు, దేహమంతా వ్యాపిస్తే ఫస్ట్ ఏమన్నాడు? మనం 9, 10 వచనాలు 11 వచనాలు చదువుతుంటే అపవిత్రుడు అన్నాడా? ఎందుకన్నాడు అపవిత్రుడని? అది ఒక గుల్లలాగా వచ్చి అక్కడే ఉన్న చర్మం కుళ్ళిపోయేలాగా చేసి అక్కడే ఉన్న ఇంట్రుకలు కూడా తెల్లబారేలా చేసి పాకలేదనుకోండి, వాడు అపవిత్రుడు. బాగా వినాలి. ఒళ్ళంతా పాకిందనుకోండి, ఇప్పుడే కదా మనం చదువుకున్నాం, వాడు పవిత్రుడు. అదేంటి? సింపుల్ అండి బాబు, చాలా సింపుల్. ఒళ్ళంతా పాకేది బొల్లి, చెప్పండి. అక్కడే ఉండి చర్మాన్ని తినేది అది మ్యాటర్. వాళ్ళేమి ఎంబీబీఎస్లు చేయలేదు. మరి వాళ్ళకి ఎలా తెలిసింది? యాజకులకి దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పకపోతే వాళ్ళకి ఏ ట్రైనింగు లేదు, అసలు వైద్యం పట్ల వారికి సరి అయిన జ్ఞానమే లేదు. అదే మనం ఎంబీబీఎస్ మన ఇండియాలో చదవాలంటే ₹1,00,00,000. ఎంత చెప్పండి? ₹1,00,00,000. ఇక అట్లాకే పక్క దేశాలకు పంపుతున్నాయి, ఫిలిప్పైన్స్, చిన్న చిన్న దేశాలకి కదా. ఎందుకని ఇక్కడ చైనాకు కూడా పంపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ₹1,00,00,000 ఏది, అక్కడ 20 లక్షలు 25 లక్షలకి అయిపోతుంది. మరి వీళ్ళు ఏం చేశారు పాపం? ఏది చదవాల. వీళ్ళకి ఎలా తెలిసిందంటే దేవుడు చెప్పాడు. చూద్దాం ఎంత బాగుందో చూడండి దయచేసి. అమ్మ ఒకచోటే గుళ్ళలాగా వచ్చేసి ఆ చర్మం అక్కడ కుళ్ళిపోయేలా చేసి అక్కడున్న ఎంట్రుకలు తెల్లబారేలాగా చేస్తే అది కుష్ఠము కాబట్టి వాడిని అపవిత్రుడని ఎంచాలి. రెండోది, ఒకవేళ అదే పూట ఒళ్ళంతా పాకిందనుకోండి, వాడు పవిత్రుడని నిర్ణయించవలెను. వాని ఒళ్ళంతయు తెల్లబారెను, వాడు పవిత్రుడే. అంటే బొల్లి ఉన్నవాడు. ఎందుకంటే బొల్లుకున్న స్వభావం ఒళ్ళు కుళ్ళిపోయేలా చేయదు, కానీ చర్మాన్ని కలరు రంగు మాత్రమే మారేలా చేస్తుంది. బొల్లి ఎదుటివారికి అంటుకునే అంటు రోగం కాదు, కానీ కుష్టు మాత్రం ఖచ్చితంగా సోకే స్వభావం ఉంది. ఏది ప్రమాదకరమైంది? అది కిందకు వద్దాం. అయితే వాని అంట పచ్చి మాంసము కనబడు దినమున వాడు ఒకవేళ ఇదా ఒళ్ళంతా పాకి పవిత్రుడని ఎంచినా, ఒకవేళ యొంటిన అంటే ఒంటి మీద, యొంట అన్నాడు అంటే ఒంటి మీద ఎక్కడైనా కుళ్ళు స్వభావం కనపడితే, అంటే శరీరం కుళ్ళినట్టు పుండులాగా అలాగైందట్టు రసికారినట్టు అయినట్లయితే వాడిని మాత్రం వాడినా లేకపోతే వాడిలో ఉన్న రోగాన్నా అదే మిస్ అవ్వద్దు. అది దానికి నేను రెఫరెన్స్ కూడా చూపిస్తాను, కంగారు పడద్దు. ముందుకెళ్దాం. ఇంకా 15వ వచనం. యాజకుడు ఆ పచ్చి మాంసాన్ని, ఏ పచ్చి మాంసం? శరీరంలో కృష్టు తాలూకు మొదలయ్యే కుళ్ళిపోయే ఆ భాగం, దాన్ని చూసి వాడు అపవిత్రుడని నిర్ణయించవలెను. ఆ పచ్చి మాంసము అది మ్యాటరు. మనిషి అపవిత్రుడా? నేను ఎందుకు రెఫరెన్స్ చూపిస్తానన్నాను, దొరికింది చూడండి ఇక్కడ. ఆ పచ్చి మాంసము, పచ్చి మాంసం అపవిత్రమా, మనిషి అపవిత్రమా? అందుకని కంగారు పడి ఎప్పుడు కూడా దేవుడు కృష్ణులను అపవిత్రులు అన్నాడని అనకూడదు, తప్పు. కృష్ణులు అన్న దేవుడు ఎక్కడ ఉండదు బైబిల్లో, అర్థమైందా? ఆ రోగం ఎలాంటిది అంటరానిది, అపవిత్రమైంది, మనిషి కాదు. అందుకే చక్క రాశాడు బైబిల్, జాగ్రత్తగా చదవాలంటాను నేను. అందుకనే ఏమండి అది ఎందుకంటే అపవిత్రమో అది కుష్టు కాబట్టి అన్నాడు వెంటనే, అది కుష్ఠము. 16వ వచనం. అయితే ఆ పచ్చి మాంసము ఆరి తెల్లబారిన ఎడల వాడు మళ్ళీ యాజకుడి దగ్గరికి రావాలి. ఎందుకంటే అది ఒకవేళ ఏదన్నా చర్మవ్యాధి ఏమో, కొన్ని చర్మవ్యాధులు ఏమవుతాయి? తగ్గుతాయి. కుష్టు అయితే తగ్గదు, కొన్ని చర్మవ్యాధులకి ఏ స్వభావం ఉంది? తగ్గుద్ది. ఒకవేళ మానితే గనక వాడు మళ్ళీ వచ్చి చెక్ చేయించుకోవాలంట యాజకుడి దగ్గరకు వచ్చి. అప్పుడు ఆయన ఏం చేస్తాడో చూద్దామండి. 17వ వచనం. అప్పుడు యాజకుడు వాడిని చూడగా ఆ పొడ తెల్లబారిన ఎడల యాజకుడు ఆ పొడ, ఎందుకంటే మానిపోయిందంటే కృష్టుకు ఆ స్వభావం ఉండదు. కృష్టుకుండే స్వభావం ఏంటో తెలుసా? తినేస్తూ ఉంటుంది, కానీ మానే స్వభావం ఉండదు. తొలిసేస్తూ ఉంటుంది. అది కొరుకుపుండు సామెత అన్నమాట అది. కాబట్టి కృష్టు తినేసే స్వభావం గలది, కానీ ఇది మానిందంటే కృష్టు కాదు. కాబట్టి వాడు పవిత్రుడని, అది బాగా చూడాలి, వాడు పవిత్రుడే. 18వ వచనం.
ఒకని దేహ చర్మమందు పుండు పుట్టి మానిన తరువాత ఆ పుండుండిన చోటును తెల్లని వాపైనను తెలుపుతో కూడిన ఎరుపు రంగులు గల పొడగాని నిగనిగలాడే తెల్లని పొడగాని ఏ డాక్టర్ చెప్తాడండి ఇలాంటి ఒక జబ్బు రావడానికి సూచనలు ఇవ్వని ఇప్పుడున్న ఏ డాక్టర్ చెప్పగలడు చెప్పండి నాకు? ఏ డాక్టర్ చెప్పగలడు చెప్పండి? అలాగని అప్పుడున్న యాజకులు ఏమని ఏం చేశారు? ఏమన్నా ఎండీలో వాళ్ళు ఏమైనా ఏం చదివారు వాళ్ళు వైద్యపరంగా? మరి వీళ్ళకి ఎలా తెలిసింది, ఎలా రాయగలిగారంటే దేవుడు చెప్పాడండి బాబు. అందుకని అంటున్నాడు చూడండి దయచేసి, పొడగాని పుట్టిన ఎడల యాజకునికి దాన్ని కనబరుచుకోవాలి. 20 యాజకుడు దాన్ని చూసినప్పుడు అతని చూపునొకది చర్మము కంటే పల్లంగా కనపడితే, అంటే ఏమ్మా చర్మం కంటే పల్లంగా కనపడితే అంటే ఎలాగా? ఇంతవరకు మనం చదువుకున్నది ఇందాక ఎలా కనిపించింది? అది పొడగాని లేదా అది కురుస్తు కానీ అది ఎలా ఉండేదట? చర్మానికంటే ఎత్తుగా వాపులాగా ఉండేది. ఇప్పుడేమంటున్నాడు? చర్మం కంటే పల్లం కంటే. ఏమ్మా ఒకవేళ లోపలికి తినేస్తే ఏమవుద్ది? చర్మం పుండు పడింది అనుకోండి, ఏమవుతుంది మనకి? చర్మం కంటే లోపల గొయ్యిలా ఉంటుంది. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే ఆ పళ్ళం కంటే లోపలికి రంధ్రములాగా కనబడితే, గొయ్యిలాగా కనబడితే, చర్మం కంటే లోపలికి తినేస్తే దాని వెంట్రుకలు తెల్లబారి ఉండిన ఎడలను యాజకుడు వాడినా లేకపోతే ఆ రోగాన్ని అని ఎక్కడుంది? ఏమండి 15 వచనం, ఆ పచ్చి మాంసము మాంసం అపవిత్రమే, మనిషి కాదు. ఆ భాగం అపవిత్రమే, ఆ రోగం అపవిత్రమే, మనిషి కాదు. కంటిన్యూ చేద్దామండి. అని నిర్ణయింపవలను. అది ఆ పుంటి వలన పుట్టిన కుష్టు పొడ అన్నాడు. డిసైడ్ చేశాడు. ఏమని? శరీర భాగానికంటే పైగా ఎత్తుగా ఉండేది ఒకవేళ కుష్టు పొడ అయితే ఏమండి కుళ్ళిపోద్ది శరీరం. అర్థమవుతుందా? లేదు కాకపోతే శరీరం అంతా పాకిందంటే అది బొల్లికి సంబంధించిన పొడ. నిజమైన కుష్టు డిసైడ్ చేయాలంటే శరీర భాగానికంటే లోపలికి ఉంటుంది, అది శరీరాన్ని తింటా ఉంటుంది. ఇప్పుడు అదే కదా అన్నాడు, శరీరానికి లోపల పళ్ళంగా కనబడుతుంది, శరీరం మొత్తాన్ని తింటుంది. ఇక డిసైడ్ చేయాలంట, ఏమని నిర్ణయించాలట? అది కుష్టు పొడ. 21 యాజకుడు దాన్ని చూసినప్పుడు దానిలోని తెల్లని వెంట్రుకలు లేకపోయిన ఎడలను, అది చర్మం కంటే పల్లంగా కొంచెము నయంగా కనబడిన ఎడలను యాజకుడు ఒకవేళ పల్లంగా ఉన్నా అంత తొందరగా డిసైడ్ చేయకుండా వాడిని ఎన్ని రోజులు పరీక్షించాలంట? ఎందుకు ప్రత్యేకంగా ఉంచాలంటే అంటరానోడనా? ఇతరులకు అంటకుండా ఉండాలని జాగ్రత్త పడమని కదా. 7 దినాలు వాడిని పరిశీలనలో ఉంచాలి. అది చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవాలి. ఎందుకంటే అది కుష్టు పొడ. 23 చివరిది, నిగనిగలాడు పొడ వ్యాపింపక ఒకవేళ అట్లే ఉండిన ఎడల అది దద్దురు తెలుసుగా మీకు. యాజకుడు వాడిని దద్దురైతే మాత్రం వాడిని ఏమనాలట? అది అంటుకునే స్వభావం గలది కాదు కాబట్టి వాడు పవిత్రుడే. ఇప్పుడు అపవిత్రుడు ఈ పదాలు మనం చూస్తూ వచ్చాం. చివరాఖరికి ఇక్కడ పొడ అంటున్నాడు, మచ్చ అంటున్నాడు, ఏమండి బొల్లి అంటున్నాడు, కుష్టు అంటున్నాడు, ఎత్తు అంటున్నాడు, పల్లం అంటున్నాడు, దద్దురు అంటున్నాడు. ఈ మాటలన్నీ చదువుతున్నప్పుడు మనకి ఏం అర్థం కావాలంటే కుష్టు అనే రోగం అపవిత్రమైంది, కుష్టి రోగ అపవిత్రుడు కాదు. అపవిత్రత అనేది మనిషిని బట్టి వచ్చేది కాదు. అర్థమవుతుందా? మనిషిలో ఉన్న శరీర సంబంధమైన రోగాన్ని బట్టి. నేను ఇప్పుడు ఇంతవరకు మాట్లాడింది శరీర సంబంధమైన రోగం గురించి మాట్లాడా, శరీరం అనే రోగం గురించి మాట్లాడా. ఇప్పుడు రెండో రకం అపవిత్రత, రెండో రకం రోగం తెలియాలి మనకి. ఏమ్మా మన ఆత్మీయులం కదా, మనం ఎవరు అందరం ఆత్మీయులమేనా?
ఇప్పుడు ఆత్మ సంబంధమైన రోగం తెలియాలి మనకి. ఇంతవరకు మనం మాట్లాడుకుంది ఏంటి? శరీర సంబంధమైన రోగం ఏది అపవిత్రమైందో చెప్పాను. ఇప్పుడు ఆత్మ సంబంధమైన రోగం, ఆత్మ సంబంధమైన అపవిత్రం ఏంటో మనకు తెలియాలి. రండి ఇప్పుడు చూద్దాం దయచేసి. అది నేనేమంటానంటే, శరీర సంబంధమైనటువంటి రోగం కంటే ఆత్మ సంబంధమైన రోగమే చాలా భయంకరమైంది. శరీర సంబంధమైన అపవిత్రత కంటే ఆత్మ సంబంధమైన అపవిత్రత చాలా భయంకరమైంది. అది లేకుండా చూసుకోవాలి మనం. ఈ కుష్ఠరోగిని ఎందుకు ఈరోజు దేవుడు మనకు చూపిస్తున్నాడో అది మనకు తెలియాలి. చూడండి, యెహెజ్కేలు గ్రంథం ఆత్మ సంబంధమైన కుష్ఠు గురించి, అపవిత్రత గురించి రాశాడు. చూడండి అక్కడ 20వ అధ్యాయం 43వ వచనం. ఏమండి? కనిపించే కుష్ఠు కంటే మనలో కనిపించని కుష్ఠు ఉంది, అదే ఆత్మ సంబంధమైన కుష్ఠు. చూడండి, ఏంటది? కనిపించే అపవిత్ర కంటే కనిపించని అపవిత్రత మనలో చాలా ఉంది. మన శరీరం అంతా బాగానే ఉంటుంది, కానీ మనలో కనిపించని అపవిత్రత ఉంటుంది లోపల. అది కుష్ఠరోగం కంటే కూడా చాలా భయంకరమైంది, ప్రమాదకరమైంది. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 43వ వచనం చదువుమా. చేరి ప్రవర్తనను మిమ్మును మీరు అపవిత్రపరుచుకొని మీ క్రియలన్నింటినీ అసలు కుష్ఠరోగాన్ని అసహించుకోవాలా, అపవిత్ర క్రియలు మనసు గలవాన్ని అసహించుకోవాలా? ఏది భయంకరమైంది? ఇక్కడే రాశాడు, ఇది ఆత్మ సంబంధమైన కుష్ఠు, మనసు సంబంధమైన కుష్ఠు, హృదయ సంబంధమైన కుష్ఠు. ఇది కనిపించని కుష్ఠము. ఇది చాలా ప్రమాదకరమైంది. ఈ కుష్ఠరోగం ఉన్న వాళ్ళనే తిట్టాడు యేసుప్రభు. శరీర సంబంధమైన కుష్ఠరోగం ఉన్న వాళ్ళని ఎవరిని తిట్టలే యేసుప్రభు. కొత్త నిబంధన అంతా మీరు చదివితే సువార్తల్లో ఈ ఆత్మ సంబంధమైన, ఇప్పుడే కదా మనం చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? 20:43 వచ్చిన నేను ఒకసారి మళ్ళీ చదువుతాను చూడండి. అచ్చట చేరి మీ ప్రవర్తన అనే రోగం అంటది. ఏంటి రోగం అంటమ్మా? ఇది శరీరం కాదంట, మీ ప్రవర్తన అంటే మీ బిహేవియర్. అది కనబడుద్దా? ఆ రోగం కనబడుద్దా? శరీరంలో కనబడ్డట్టుగా కనబడదట. మీ ప్రవర్తనను మిమ్ముని మీరు అపవిత్రపరుచుకుని మీ క్రియలన్నింటినీ, మీ క్రియలు అనే అపవిత్రం, మీ క్రియలు అనే కుష్ఠు. ఇప్పుడు ఈ మనసు సంబంధమైన, అంతర్గత సంబంధమైన, ఆత్మ సంబంధమైన, హృదయ సంబంధమైన కుష్ఠరోగం ఒకటి ఉందని బైబిల్ చెప్తుంది. శరీర సంబంధమైన కుష్ఠరోగం ఒకటి ఉందని బైబిల్ చెప్తుంది. కానీ దేవుడు బైబిల్ ఎక్కడ కూడా శరీర సంబంధమైన కుష్ఠి రోగిని ఆయన అపవిత్రుడని ఎంచలేదు, దూరంగా పెట్టలేదు, అసహించుకోలేదు. చూపిస్తాను ఎవిడెన్స్, దయచేసి బాగా చూడాలి వాక్యం. కానీ ఆత్మ సంబంధమైన కుష్ఠు రోగం చాలా భయంకరమైంది శరీర సంబంధమైన దాంతో పోలిస్తే. అందుకనే అలాంటి వాళ్ళని ఏకి పాకం పెట్టేశాడు. వాళ్ళెవరో కాదు, ఆనాటి పరిసయ్యులు, శాస్త్రులు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 1వ వచనం నుండి చివరి వచనం వరకు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అయ్యో వేషధారణ అనే కుష్ఠు కలిగిన పరిసయ్యులారా, శాస్త్రులారా, తీయటి మాటలు మాట్లాడుతున్నారు, వెనకాతలు గోతులు తీసేస్తున్నారు. ఊరయ్యా మీరు వెళ్ళిపోతారా? ఎక్కడికి? మీరు పరలోకం వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వరు. మీరు సున్నం కొట్టిన సమాధిలో, మీరు పైకి చేతులు కాలు గడిగేసుకుంటారు, లోపల దోపుతో నిండి ఉంటుంది. మీరు పళ్ళాలు శుభ్రంగా కడుక్కుంటారు తప్ప మీ మనసంతా మలినమే. ఏ రోగం ఇది? ఆత్మ సంబంధమైన కుష్ఠరోగం. వాళ్ళని ఏకాడు, వారికి పాకం పెట్టాడు, వాళ్ళని తిట్టాడు, మన భాషలో వాళ్ళని గద్దించాడే తప్ప కుష్ఠరోగుల్ని ఎక్కడా దేవుడు అసహించుకున్నట్లుగా మనకు బైబిల్లో కనిపించదు. ఏమండి, రాజా అని బెంగళూరులో ఒక సహోదరుడు ఉంటాడు. చాలా పేదవాడండి. నేను చెప్పినందుకైనా మీరు యూట్యూబ్లో చూడండి. మొన్న ఈ మధ్య కాలంలోనే అంబానీ తన భార్య అతని కోసం కావాలని బెంగుళూరు వచ్చి
అతనికి ఒక అవార్డు ఇచ్చి ఎంతో కొంత సమ్ అమౌంట్ డబ్బులు ఇచ్చి అతను చేసే పరిచర్యలకు సలాం కొట్టి వెళ్ళిపోయారు. ఎవరయ్యా అంటే రిక్షా వేసుకునేవాడట. జాయిగా ఒక ఆటో కొనుక్కున్నాడు, చిన్న ఆటో, అది ప్యాసింజర్ ఆటో. రిక్షా నుంచి ఎక్కడికి వచ్చాడు? ఆటోకి వచ్చాడు. ఇతను చేసే పని ఏంటంటే రోడ్డు పక్కన బాగా వృద్ధులయ్యి ముసలోళ్ళు అయిపోయి కాళ్ళు చేతులు రసికారిపోతూ కుష్ఠరోగంతో బాధపడేవాళ్ళు, ఒక చెయ్యి ఇరిగిపోయి ఒక కాలు ఇరిగిపోయి ఇలాగా నడవలేని దశలో ఉండి కదలలేని దశలో ఉండి, కొంతమంది మీరు నమ్ముతారు లేదు కూర్చుంటే కింద సీటు భాగం అంతా పురుగులు పట్టిపోయి ఉన్న వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోయాడు. అంటే వాళ్ళు ఎన్నాళ్ళ నుంచి అలా కూర్చొని ఉన్నారు ఆలోచించండి. అలాంటి వాళ్ళని తీసుకెళ్ళిపోయి ఆయన ఒక స్థలాన్ని ఎన్నుకొని ఆ స్థలంలో వాళ్ళకి సర్వీస్ చేస్తూ డ్రెస్సింగ్ చేయడం అంటే చిన్న విషయం కాదు. అది అసలు వాళ్ళ దగ్గరికి సమీపించడం అంటే అది చిన్న విషయం కాదు. ది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా నేను మీకు, అంటే నా గొప్ప గురించి చెప్పట్లేదు కానీ యథార్థ సంఘటన చెప్తున్నాను. మొన్ననే స్పందనకి వెళ్ళామండి. వేల్పూర్కి వెళ్ళే ముందు మేము ఏం చేసాము, స్పందన అని ఒక ఆశ్రమానికి వెళ్ళామండి, ఒక ఫౌండేషన్కి వెళ్ళామండి. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఎలాగున్నారు తమ్ముళ్ళు, నిజంగా చెప్పండి. మీరు వెళ్ళగానే మీరు నమ్ముతారో లేదో, వీళ్ళు మనతో పాటు లేడీస్ వచ్చారు కదా, ఈ పైట కొంగులన్నీ తీసి ఇలాగ ఎదరకి శవాల ముందు ఉంటారు చూసావా, ముక్కట్టుకొని నిజా ఈ సంఖలో నుంచి పైట కొంగులు ఇలా తీసి వెనకాల నిలబడి ఇంకా అర్థమైపోయింది నాకు మ్యాటరు. వీళ్ళు బాగా దగ్గరికి వెళ్ళేటట్టున్నారు అనుకొని ఫస్ట్ నేను ఏం చేసాను చెప్పండి మీరే. సీన్ అందరిని పట్టేసుకుంటా, చేతులు తాకేసుకుంటా, షేక్ హ్యాండ్ తీసుకుంటా, వాళ్ళని ముట్టుకుంటా, పట్టుకుంటా, గడ్డాలు అట్టుకుంటా అని అందరినీ టచ్ చేశాను నేను. ఎందుకు చేశాను అలాగా? నన్ను చూశాకే నెలకు బుద్ధి వస్తుందేమో. వాళ్ళు ఏమన్నా జబ్బును పడ్డోళ్ళ, మానసిక అంగవైకల్యం. ఒకవేళ కారితే సుళ్ళు కారుద్దేమో, లేదంటే కళ్ళకు పుసి ఉంటుందేమో, లేదంటే పళ్ళు సరిగ్గా రుద్దుకోరేమో, లేదంటే సరిగ్గా స్నానం చేయక ఒళ్ళు ఉంటుందేమో, అంతే తప్ప వాళ్ళేమో రోగులు కాదే. అంటే చూడడానికి కొంచెం అగ్లీగా అసహ్యంగా అనిపిస్తేనే మనం దగ్గరికి వెళ్ళామే. అలాంటిది పురుగులు వచ్చేస్తూ, వాసన వచ్చేస్తూ, సింక్ కంపు కొడతా ఉంటే అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు సర్వీస్ చేస్తారు. నేను ఎప్పుడైతే దగ్గరికి వెళ్ళానో నిజంగా కొంతమంది చెల్లెలకు నా సలాం కొట్టాలి. స్టెఫనోల చెల్లి, ఆ అమ్మాయి పేరు నాకు తెలియదు, ఏకంగా ఎవడైతే వాళ్ళల్లో అగ్లీగా కనపడుతున్నాడో వాడికి నోట్లో అన్నం పెట్టేసింది వెళ్ళి. ఎస్తేరమ్మ ఒక సహోదరి మల్లవరం నుంచి వచ్చేసింది. ఆ అమ్మాయి ఫస్ట్ టైం అమ్మాయి సువార్తకు రావడం, చెలించిపోయింది. ఆ అమ్మాయి కూడా ఏకంగా తీసుకెళ్ళి భోజనం పెట్టడానికి సిద్ధపడింది. అర్థమవుతుందా? అది ఎవరు చేయగలరంటే కేవలం ప్రేమ, దైవ ప్రేమ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు. అప్పుడు రాజాగారి దగ్గరకు వచ్చి వాళ్ళు అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, అసలు ఈ చుట్టం కాదు, ఈ రక్త సంబంధం కాదు, ఎవడో రోడ్డు పక్కన పడిన వాళ్ళని ఇలా తీసి వాళ్ళకి సర్వీస్ చేసి వాళ్ళని ఆదుకోవాలి, ఒక భోజనం పెట్టాలని నీకు ఎందుకు అనిపించిందండి అని అంటే, నాకు ఇన్స్పిరేషను మదర్ తెరీసా అన్నాడు. ఏమన్నాడు? మదర్ తెరీసా అన్నాడు. కలకత్తాలో ప్రియులారా, స్లమ్ ఏరియాల్లో ఆవిడ ఎంచుకున్న ఎంపిక ఏంటో తెలుసా? కుష్ఠరోగుల్నే ఎంచుకుంది. ప్రతిరోజు వాళ్ళ ముక్కులు కడిగేది, వాళ్ళ ముడ్లు కడిగేది, వాళ్ళ చేతులు కడిగేది, వాళ్ళ కాళ్ళు కడిగేది, కాళ్ళు పట్టేసుకొని. కుష్ఠ అంటే అది ఎక్కడొస్తుందో తెలీదో. అలాంటి సర్వీస్ ఎందుకు చేసిందంటే, ఇద్దరిని కలిపేసే వాళ్ళు చెప్పేశాడు, ఇది మాకుగా పుట్టింది కాదు, ఇట్స్ బిలాంగ్స్ టు జీసస్ అన్నాడు. ఇది ఎవరి ద్వారా మేము పొందుకున్నాం? యేసు ప్రభు ద్వారా పొందుకున్నాం. అంటే యేసు ప్రభు కుష్ఠరోగుల్ని, శరీర సంబంధమైన కుష్ఠరోగుల్ని అసహించుకోలేదా? అపవిత్రులుగా ఎంచాడా? దూరం పెట్టాడా? లేదో. మరి ఏం చెప్తున్నాడు? ఇప్పుడే మనం చదువుకున్నాం, టెక్స్ట్ చూడాలి దయచేసి. ఇప్పుడు మీరు ఇక యేసు ప్రభు శరీర సంబంధమైన కుష్ఠరోగుల్ని ఎక్కడ అపవిత్రులుగా ఎంచలేదు. ఆయన రోగాన్ని అపవిత్రం అన్నాడే కానీ రోగిని కాదు. ఆ రోగం అపవిత్రమైనా కూడా
ఈరోజు మదర్ తెరిసాకి ఇన్స్పిరేషన్ ఎలాగయ్యాడో ఆ ప్రేమ ఆవిడ ఎలాగొచ్చిందో ఆవిడికి, అదే ప్రేమ రాజాకి ఎలాగొచ్చిందో ఈరోజు ఆశ్రమాలలో ఉన్న చాలామంది క్రైస్తవ ఆశ్రమాలలో ఉన్న వారికి ఇన్స్పిరేషన్ యేసు ప్రభు. ఎవరైతే యేసు ప్రభుని అపార్థం చేసుకుంటున్నారో ఆ యేసు ప్రభు ఎవరిని, అంత భయంకరమైన రోగం ఉన్న వాళ్ళు కూడా అపవిత్రులుగా ఎంచలేదు. అలాగే ఎంచితే ఒకవేళ స్పందన ఆశ్రమంలో ఉన్న వాళ్ళు నాకు అసహ్యం అనుకుంటే నేను దగ్గరికి వెళ్ళను, వాళ్ళని ముట్టుకోను, వాళ్ళని పట్టుకోను, వాళ్ళకి అసలు సేవ చేయడానికి దగ్గరికి వెళ్ళను. వాళ్ళు నాకు ఇష్టమయ్యారు కాబట్టే, నేను మనసు పడ్డాను కాబట్టే, నాకు మనస్ఫూర్తికి ఇష్టమైంది కాబట్టే నేను ఆ దశలో ఉంటే నేను ఆ స్థితిలో ఉంటాను. నన్ను వాళ్ళతో పోల్చుకున్నాను కాబట్టే నేను ఆ సర్వీస్ చేయగలిగాను. యేసు ప్రభు కూడా ఏం చేశాడు ఒకసారి చూడండి. 8వ అధ్యాయం మత్తయి సువార్త. ఈ విషయం కోసమే నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చానండి. చూడండి యేసు ప్రభు ఏం చేశాడో చూడాలి. 3వ వచనం, అతను అడిగిన రిక్వెస్ట్ ఏంటో తెలుసా? వినయముతో, అయ్యా, అసలు ముందడిగింది ఎవరండి? ఇదిగో కుష్ఠరోగి వచ్చి, ప్రభువా, అసలు ఆ క్వశ్చన్ చూడండి, నువ్వు నిజంగా దేవుడు అయితే నన్ను బాగు చేసి నిరూపించుకో, అలాగేమని అన్నాడా? అంటలేదు. అయ్యా, నువ్వు చేయగలవు, ఆ సంగతి నాకు తెలుసు, నువ్వు చేయగలవు నాయన, సమర్థుడు, ఆ సంగతి నాకు తెలుసు, కానీ నీకు చెయ్యాలన్నా నీకు ఇష్టమై ఉండాలి. కానీ ఈరోజు క్రైస్తవ పాస్టర్లు ఆయన గళ్ళ పట్టుకుని ఉంచేస్తూ ఉంటారు. యేసు నామములో జరగపోవును కాక అంటాడు. ఎందుకు జరగాలి? అది ఆయనకి ఇష్టం లేదు, వీడికి అనవసరం. కానీ ఖచ్చితంగా ఏం జరగాలి? యేసు నామములో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటాడు. ఏంటిది? అడుక్కోవాలి ఆయన దగ్గరకు వచ్చి. నేర్చుకోండి. ఒక రోగిని చూసి, కుష్టు రోగిని, వినయ మనసు కూడా అడుగుతున్నాడు, మ్రొక్కి అంటున్నాడు. చూడండి అక్కడ ఏమండి, వీళ్ళు మై కట్టేసుకొని ఆ మూల నుంచి ఈ మూల, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా, అబ్బా చేది అంత దద్దరు వెళ్ళిపోతూ ఉంటుందండి. విజయవాడలో ఒక ఆయన ఉంటాడు, జాకబ్ అని. నేను అన్నది కన్నా చూడండి, మామూలుగా ఉండదు. ఇక అది మనుషులు అరిపో తెలియదు అసలు. అలాంటి స్వరం నేను ఎక్కడ వెళ్ళలేదండి బాబు, నిజమండి బాబు. దహించగ్ని థామస్ గారు నయం అనిపిస్తుంది. కొద్దిగా అర్థమవుతాయి ఆ మాటలు. ఏంటండి ఆ అరుపులేంటండి, ఆ కేకలేంటండి? దేవుడు అల్లరికి కర్త కాదని బైబిల్లో ఉంది కదా, ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? చూడండి, వచ్చాడు, సాగిలపడ్డాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు, అయ్యా నీకు సాధ్యమే, అయితే నీకు సాధ్యమే అయినా నీకు ఇష్టమై ఉండాలి. మన ప్రార్థన కూడా ఇదే ఉండాలి, మన అభ్యర్థన ఇదే ఉండాలి. తండ్రి, నేను ఒక పని తలపెట్టాను, అది ఖచ్చితంగా చేయి అనకూడదు. నీకు ఇష్టమైతేనే, నీ చిత్తమైతే జరుగునుగాక. నీకు ఇష్టమైతేనే తండ్రి. నీకు ఇష్టం లేకపోతే నేను ఎంత ప్రయత్నం చేసిన ఉపయోగం అని నీకు తెలిస్తే ఆ పదం వాడతాం. మన ప్రయత్నాలు అన్నీ చెల్లవు, ఎందుకంటే అది దైవ చిత్తంలో లేదు కాబట్టి. అలా అడిగిన వెంటనే యేసు ప్రభువరే, నువ్వు అపవిత్రుడురా, నువ్వు ఊరు వెలుపుట ఉండవలసిన వాడవరా, నిన్ను మేము ముట్టుకోకూడదురా, పట్టుకోకూడదురా, నీ వాసన లేకపోతే నీ గాలి మాకు సోకూడదురా, నువ్వెందుకు వచ్చారా మా మధ్యకి అనలే. మరి ఏం చేశాడు? స్టార్టింగ్ ఆయన చేసిన పని నో డైలాగ్, ఓన్లీ యాక్షన్. అది ఏంటి? చెయ్యి చాపి. ఎవడు నేర్పాడు కుష్టు రోగిని ముట్టుకోవచ్చని ఈ సమాజానికి చెప్పిన వాడు ఎవడున్నాడు? నా యేసు తప్ప. చెప్పండి, ఎవరున్నారు? యేసు తప్ప. అప్పటి వరకు కుష్టు రోగిని ముట్టుకునే వాళ్ళే కాదు. యేసు ప్రభు కుష్టు రోగులను అపవిత్రులుగా ఎంచాడా? యేసు ప్రభు సమాజానికి దూరంగా పెట్టేశాడా? యేసు ప్రభువులు కుష్టు రోగులంటే ఇష్టం ఉండదా? అసహ్యమా? అసహించుకునేవాడైతే ఆ రోగిని ఏం చేశాడు? చేతులు చాపి. నేను అనుకుంటానండి ఒక్కోసారి, నిజంగా వాడిని పట్టుకోగానే వాడికి అనిపించుంటుంది, నా బతుకులో ఈ రోగం వచ్చాక నన్ను ఎవరు టచ్ చేయలేదు, ఈవెన్ మా అమ్మ బాబులు కూడా నన్ను ముట్టుకోలేదు. నాకు అనిపిస్తుంది ఆ స్పర్శతోనే, ఆ పట్టుకున్న ఆ స్పర్శతోనే ఒక అమ్మలాగా, ఒక నాన్నలాగా హక్కును చేర్చుకున్నప్పుడు ఆ స్పర్శతోనే మానసికమైనటువంటి స్థైర్యం పొంది సగం రోగం చచ్చిపోద్దండి అక్కడే.
చదవండి అన్నమాట, మళ్ళీ మళ్ళీ చదవండి దయచేసి. అందుకు ఆయన చెయ్యి చాపి ముట్టి, ఫస్ట్ యాక్షన్, ఆ తర్వాత డైలాగ్. ఏమన్నాడు? నాయనా నువ్వు నాకు ఇష్టమేరా, శుద్ధుడవు కమ్ము. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాయనా నాకు ఇష్టమే, అందుకనే నేను ముట్టుకున్నాను, నిన్ను నాకు ఇష్టం కాబట్టి నిన్ను ముట్టుకున్నాను, కాబట్టి నువ్వు ఏం చేయాలి? శుద్ధుడవు కమ్ము. వెళ్ళి నీ దేహాన్ని, ఏమండి నిజంగా వాళ్ళని చూస్తేనే మనం చాలా దూరంగా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. కానీ యేసు ప్రభు ఏం చేశాడు? అప్పటి వరకు కూడా సమాజానికి తెలియని సీక్రెట్ ఏంటంటే ఇది ముట్టుకుంటూ వచ్చేది కాదు. అర్థమైందా? సోకే కొన్ని ఉన్నాయి కాబట్టి దూరంగా పెట్టమన్నాడు. అలాగని ముట్టుకున్నంత మాత్రాన వచ్చేసేదేమీ కాదు అన్న సంగతి ఇక్కడ యేసు ప్రభు వచ్చిన తర్వాత జనానికి తెలిసింది. అది మాత్రమే కాదండి, యేసు ప్రభు చేసినటువంటి కార్యాలు చూస్తే మతిపోద్దండి ప్రియులారా. ఒకసారి దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. టక 2 రెఫరెన్స్లు చూసుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున, కళ్ళు ఎలాంటి కళ్ళు అయ్యి? లొట్టకళ్ళు, సొట్టకళ్ళు, పుసికళ్ళు, గుడికళ్ళు మీరు పట్టుకుంటారో చెప్పండి. కానీ యేసు ప్రభు ఏం చేశాడు? ముట్టుకున్నాడు, పట్టుకున్నాడు. ఎంత ప్రేమ కలిగిన వాడు! కృష్ణుని ముట్టుకున్నాడు, గుడితనాన్ని ముట్టుకున్నాడు, పుసికళ్ళను ముట్టుకున్నాడు, రసిక చేతులను ముట్టుకున్నాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 33-34 వచనాలు. మార్కు సువార్త 7వ అధ్యాయం 33-34 వచనాలు చూడండి. సమూహంలో నుండి వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి, చూడండి చెవులు ఏం చేశాడంట? ఏమండి మీరు పక్కల చెవుల్లో లేలెడతారా? ఎందుకెట్టరు? మన చెవులే మనం సరిగ్గా దుడుచుకోం కాబట్టి. ఏలెట్టి ఏం చేశాడు చూడండి. ఉమేష్ ఇదేంటి? ఇంకా చూడండి, వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? తెరవబడునుగాక. ఎఫాతా అని వానితో చెప్పును. ఆ మాటకు అంతటా వాని చెవులు తెరవబడిను, వాని నాలుక నరము సడలి, వాడు తేటగా, చెప్పండి, చెవిటివాడు, మోగవాడు. ఎవరైనా అలాంటి వాళ్ళని దగ్గర తీసుకుంటారా? ఆలోచించండి ప్రియులారా. మీ అందరికి తెలిసిన మరొక వ్యక్తి యేసు ప్రభుని రాత్రుల్లో పట్టుకోవడానికి వచ్చారట. వాళ్ళు అనుకున్నారు మాకంటే రౌడీలు ఎవరున్నారు అనుకున్నారట. రోమా ప్రభుత్వం, వాళ్ళల్లో ఒక గొప్ప సైనికుడు మల్లుక ఆయన పేరు. దమ్మున ఒకే దెబ్బతో చెవిది కింద పడిపోయిందంట. పడిందా లేదా? అప్పుడు వాడికి తెలిసి ఉంటుంది, ఏమన్నా తెలిసి, అమ్మ బాబాయ్ మేమే రౌడీలు అనుకుంటే యేసు బాబు దగ్గర గజ రౌడీలు ఉన్నారా బాబు, చాలా అండర్ ఎస్టిమేట్ చేసాం, వణికిపోతున్నాడు. అప్పుడు యేసుప్రభు, నిజంగా రక్తం అంతా కారిపోతూ ఉండదా? అది నేలబడ్డదా? అసలు ఎవడైనా పట్టుకుంటాడు దాన్ని? పట్టుకోడు. పట్టుకున్నాడా లేదా? ఏం చేశాడు? మళ్ళీ అది తీసుకొచ్చి నిజంగా ముక్కు దగ్గర ఎట్టాడు అనుకోండి, ఆయన ఎవడైనా చూడగలడా? పోయి నెత్తి మీద ఎట్టాడు అనుకోండి, ఇదేంట్రా శివు ఇక్కడ ఉండాలి, ఎక్కడున్నది ఏంటి అనుకోరా? మళ్ళీ యథాస్థానాన్నే ఉంచాడు. అందరూ బాగా కోరుకునేవాడండి ఆయన, అందరి క్షేమాన్ని కోరుకునేవాడండి. ఇందుమూలంగా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, యేసు ప్రభు రోగము గల వారిని ముట్టుకుంటున్నాడు, స్వస్థపరుస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, బాగు చేస్తున్నాడు, హక్కును చేర్చుకుంటున్నాడు. అందుకనే దేవుడు ప్రేమ స్వరూపి అని మనం చదువుకున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన, అలా ఎవరు ప్రేమించలేరు. ఆ ప్రేమ అంటే ఏంటో ఆయన చూసి నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు తప్ప, ఈ సమాజానికి ప్రేమ చూపినవాడు యేసొక్కడే. ఈరోజు ఎవడో పెట్టాడు కామెంట్ మనకు సంబంధించిన వీడియోస్లో, మొన్న వేల్పూర్ సువార్తకు వెళితే, మీరు అక్కడికి పోయారు కనుక, వాళ్ళు మంచోళ్ళు కనుక మీరు బతికారా అని పెట్టాడు.
అంటే వీడు ఒప్పేసుకున్నాడు ఏమని, నేను మంచివాడిని కాదని. అర్థమైందా? అలాంటి వాళ్ళు ఉన్నారు ఈ లోకం. సరేలేండి, ఒకవేళ అలాంటి వాళ్ళతో సంపబడాలనేది దైవ చిత్తం అయితే, రోమా ప్రభుత్వ అధికారంలో యేసు ప్రభు సిలువ వేయబడ్డం అనేది దైవ చిత్తం అయితే ఎవరు ఆపగలిగారు? ఇప్పుడు మా సావు యేసుబాబు సావు కంటే గొప్పదేంటి? ఆయన ముందు చచ్చిపోయాడు, తర్వాత మేము చచ్చిపోతాం, అంతే తప్ప అలాంటి వాళ్ళ మీద ఆ కామెంట్లకి మరలా తిరిగి మనం కామెంట్లు పెట్టి అంత టైం మనకు లేదు. కాబట్టి ప్రియులరా, ఇప్పుడు మనందరి దగ్గరికి వచ్చేసాను. మనందరూ కృష్టి ఉంది. ఏముంది మనందరికి చెప్పండి? ఏం కృష్టి అది? చెక్ చేసుకోండి ఒకసారి, మీకు ఉందో లేదో. చేతులు కాళ్ళు చూసుకోకండి సుమి. మనందరికున్న కృష్టి ఏంటి? మనస్సు, అంతర్గత సంబంధమైన అపవిత్రమైన ఏంటది? కృష్టు. లోపల మన వ్యక్తిగతమైన ప్రవర్తననే కృష్టు. రైట్. మరి ఇది బాగాలంటే ఏం చేయాలి? యేసు ప్రభు ముట్టాలి. యేసు ప్రభు రోగిని ఏం చేశాడు? ముట్టుకున్నాడు. యేసు ప్రభు ముట్టాలి. ఏమ్మా, ఆయన ముట్టడానికి ఆయనకి ఇష్టమే. అర్థమవుతుందా? కానీ మనకిష్టమేనా? ప్రభువా ప్రభువా నీకు ఇష్టమైతే చెప్పు, అడుగుదాం, నన్ను అందామా? ఏమండి, ఎవరు మాట్లాడట్లేదు ఏంటండి? ఏమండి, ఇప్పుడు మనం ఏం అడగాలి? మనందరికీ రోగం ఉందా లేదా చెప్పండి? కుష్ఠ రోగం. ఏటమ్మా అలానే అవుతున్నారు? మీ అందరు కుష్ఠ రోగం ఉందా? ఉందా లేదా గడికి చెప్పండి. అయితే ఇప్పుడు ఏం చేయాలి? మనం మంచి రోగులం అయితే ఈ మంచి కుష్ఠరోగిగా ఏం చేయాలి? మనం కూడా, ప్రభువా నీకు ఇష్టమైతే చెప్పండి. అందరు చేతులు జోడించండి. వాడు ఇంకా మొక్కాడు సాగిలిపడి, మిమ్మల్ని అందుకు చేతులు జోడించమంటున్నాను. మీరు బోర్లు పట్టడానికి స్థలం లేదు, లేకపోతే అలా కూడా బోర్లు దొలించేవండి మిమ్మల్ని. అడగండి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. నిజంగా అంటున్నారా? నేను అనమన్నాను కాబట్టి అన్నారా? నేను అనమన్నాను కాబట్టి అన్నారు అనుకోండి, ఆయనకి ఇష్టమే. ఇన్ని రోజుల నుంచి ఆయన దాగుతూనే ఉన్నాడు. ఆ సంగతి మీకు తెలుస్తుందా? ఇన్ని రోజుల నుంచి మిమ్మల్ని ముట్టుకుంటానే ఉన్నాడు ఆయన. లేడు కదండి అనకండి. ఆది యందు వాక్యం ఉండిను, వాక్యము దేవుని యొద్ద ఉండిను. అలాగనకండి, ఆ వాక్యం ఇప్పుడు మీ దగ్గర ఉండిను. యేసుప్రభు ఎక్కడ ఉండిను? మిమ్మల్ని ముడతా లేదా? వారం వారం మిమ్మల్ని తాకట్లేదు ఆయన? ఏమా అంటే తాగట్లేదు కానండి, ఎలాగొచ్చి ఎలాగ వెళ్ళిపోతున్నాడు అంటారా ఆయన? ఏమ్మా, తాగుతున్నాడా? తాగుతున్నాడు. తాగితే నిజంగా ఏమవ్వాలి? మీరు శుద్ధులు అవ్వాలి. ఆయనకి ఇష్టమై తాగుతున్నాడా, ఇష్టం లేకుండా తాగుతున్నాడా మిమ్మల్ని? ఆయనకి ఇష్టమై తాగుతుంటే మీరు ఇంకా శుద్ధులు అవ్వట్లేదు. అవే బూతులు, అదే రోత బతుకు, ఏమండి, అదే చెడ్డ మాటలు, అవే అబద్ధాలు, అవే నీచమైనటువంటి పరిస్థితులు అయితే నువ్వు బాగోవట్లేదంటే ఆయనకి ఇష్టం లేక బాగోవట్లేదా? లేక ఆయన నిన్ను తాగటం లేదా? ఆయన తాగడానికి నువ్వు ఒప్పుకోవట్లేదా? అసలు నన్ను శుద్ధుడు చేయమని నువ్వు అడగట్లేదా? ఎందుకని? ఆయనలో లోపాన్ని ఎత్తటానికైతే మనం సరి అయితే ఖచ్చితంగా ఆయన్ని మనం తాకనివ్వకుండా ఉంటుండాలి. అంటే వాక్యం వింటున్నాం కానీ చెప్పండి, ఆ వాక్యపు తాకిడికి, ఆ స్పర్శకు మనం స్పందించడం వల్ల మరి ఏం చేద్దాం? ఈ రోగం ఉండి చచ్చిపోతే, శరీర సంబంధమైన రోగం ఉండి చచ్చిపోతే, మళ్ళీ చెప్తున్నాను, అలాంటి వాడు పరలోకానికి వెళ్ళిపోతాడు. కానీ మానసికమైన కుష్టు రోగంతో చచ్చామో మనకు పరలోకం రాదుగాక రాదు అని మీరు ఎలా చెప్తారండి? పాస్టర్ గారు అంటారా? ధనవంతుడు చెప్పండి, లాజరు జబ్బుతోనే చచ్చాడా? చచ్చాడు. శరీర సంబంధమైందా, ఆత్మ సంబంధమైందా? అది. కాబట్టి శరీర సంబంధమైన కుష్టి రోగిని చూపించి ఆత్మ సంబంధమైన కుష్టి రోగులకు ఆయన పాఠం చెప్తూ ఉన్నాడు. వాడికి ఉన్న వినయం మీకుంటే, వాడిని యేసుప్రభు ఒక్కసారే తాకాడు, బాగుపడ్డాడు. కానీ యేసుప్రభు 25 ఏళ్ళగా నిన్ను తాగుతూనే ఉన్నాడు, 30 ఏళ్ళుగా నిన్ను తాగుతూనే ఉన్నాడు. ఇన్నిసార్లు ఒక్కసారి తాకితేనే పోయిందే, ఇన్నిసార్లు తాకినా నీ రోగం బాలేదంటే అది ఎంత భయంకరమైన రోగం. ఒకసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి.
ఇప్పటికైనా అపవిత్రతని కురుస్తూ మీలో ఉన్నట్లయితే ప్రియులారా, ఇప్పుడు కూడా తాకేశాడు యేసు ప్రభు. దాన్ని మీలో నుంచి తీసేసుకోవాలి. అప్పుడే ఆయన కల్వరి రక్తధారలకు, రక్త తర్పణకు, ప్రాణత్యాగానికి మనం విలువనిచ్చిన వాళ్ళం. ఆ కృష్ణున్నంతకాలం ఆయన్ని బలి చేస్తూనే ఉన్నట్టు మనం మీ క్రియల చేతనే ప్రతిదినము బాహాటముగా ఆయనకు చిలువకు కొడుతూ ఉన్నారు. మిమ్మును బట్టియే అన్ని జనుల మధ్య నా నామం, దేవుడి మాటలు మన వినికిల్లో ఫలింపజేయనుగాక. ఆమెను. అధ్యక్షుల వారికి సమయాన్ని ఇచ్చేస్తున్నాను.